అతడే ఎవరి పేరు చెబితే పసి పిల్లలు పాలు తాగరు. ఎవరు వస్తున్నారంటే జైలు గోడలు బద్దలవుతాయి. అతనే సర్దార్. గుడ్ మార్నింగ్ బాస్. వెరీ గుడ్ మార్నింగ్ రాము. నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇందుకు వెళ్ళిన పని ఏమైంది? మనతో చేతులు కలపమని, అందుకు ఎంత డబ్బు కావాలో కోరుకోమని ఆశేషాచలం ఫారెస్ట్ ఆఫీసర్కి ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు సరికదా. పేరుకు తగ్గట్టు పెద్ద పోటుగాడిలా నా ముందు నిలబడి మనల్ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తానంటూ రెచ్చిపోయాడు. దాంతో నాకు చిర్రెత్తి నడి రోడ్డుపై 10 మంది పోలీసులు, వేలాది మంది ప్రజలు చూస్తుండగా వాడి తలను అడ్డంగా నరికి తీసుకొచ్చాను. శబాష్ రాము. మనమంటే ఏమిటో, మన జోలికి వస్తే ఏం జరుగుతుందో ఈ ప్రజలకు, ఆ ప్రభుత్వానికి మరోసారి తెలియజేశావురా. అరే ఆఫీసర్, మేము ఇచ్చింది పుచ్చుకొని చెప్పింది విని సైలెంట్గా సంసారం చేసుకోక ఎందుకురా మాకు ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకుంటారు? మమ్మల్ని అరెస్ట్ చేసి దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఇంకా పుట్టలేదురా. ఒకవేళ ఎప్పుడైనా నేనున్నానంటూ వస్తే వాణ్ణి నీలా అడ్డంగా నరికి వాడి తలతో ఫుట్బాల్ ఆడుకుంటాంరా. రాంబో, నరి రోడ్డుపై పోలీస్ వ్యవస్థ, వేలాది మంది ప్రజలు చూస్తూ ఉండగా ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని అడ్డంగా నరికి మనకు ఎదురు లేదని ఈ లోకానికి మరోసారి తెలియజేశావు. నీకేం కావాలి? నీకేం కావాలి? రాంబో, నిజంగా నీలాంటి సాహసపుత్రుడు నాకు అనుచరుడిగా లభించడం నిజంగా నా అదృష్టం. రాంబో, ఏం కావాలో కోరుకో. నేను బ్రతుకున్నంత కాలం నీ పాదాల వర్త నాకింత చోటివ్వండి బాస్. అది చాలు నాకు. నా ఒంట్లో తుది రక్తపు పట్టు నేలపై చిందేంత వరకు నీ కోసం పాటుపడతాను. ఈ యొక్క మాటతో నువ్వు సాధించుకొచ్చిన ఈ విజయం కంటే ఈ యొక్క మాటతో నా మనసుని గెలిచావురా.
నువ్వు ఈ రోజు నుండి నా అనుచరుడే కాదు, నువ్వు నా సోదరుడివే. రాంబో, త్వరలోనే ఈ రాష్ట్రానికి డాన్ను చేస్తాను. ఆ మాట చాలు బాస్, ఆ మాట చాలు బాస్. ఈ రాంబో ఇక సదా మీ సేవకుడై ఉంటాడు. రాంబో, మరో విషయం. ఏమిటా విషయం? ఏమిటా బాస్ ఆ విషయం? ఎవడో బచ్చాగాడు సామ్రాట్ అట మన రాష్ట్ర సామ్రాజ్యంలోకి మగధీరుడులా ప్రవేశించి మేరు పర్వతం లాంటి నా ముందు నిలబడి శివకాశి చిచ్చుబుడ్డలా రెచ్చిపోయాడు. మనం చేస్తున్న దొంగతనాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఆపకపోతే ఊరందరూ చూస్తూ ఉండగా ఊరి మధ్యలో ఉరి తీస్తానంటూ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు రా. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ టైగర్ ఎదుటి నిలబడి వార్నింగ్ ఇచ్చాడంటే వాడు పిచ్చివాడైనా అయి ఉండాలి, లేదా నిజమైన మగధీరుడైనా అయి ఉండాలి. వాడు ఎక్కడి వాడైనా ఎంతటి వాడైనా మీరు అనండి బాస్, వాడిని 24 గంటల్లో నరికి మీ పాదాల వద్ద పడేస్తాను. కొదం సింహల మన ముత్య మందిరంలోకి అడుగుపెట్టినా వాడి ధైర్య సాహసం నాకు బాగా నచ్చిందిరా. అలాగే మనం వాడి పాలట యమకింకురులా వాడి స్థావరంలోకి ప్రవేశించి వాణ్ణి నా గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి నాకిష్ట దైవమైన కాళీమాతకు రక్తాభిషేకం చేస్తానురా. అలా చేస్తే ఆ సామ్రాట్టే కాదు, ఈ ప్రభుత్వానికి, ప్రజలకి మనమంటే ఏంటో తెలుస్తుంది. మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. రాంబో, ఈ రాత్రికే ఆ సామ్రాట్ గడికి చావు ముహూర్తం. ఈలోపు నువ్వు లిల్లీతో ఆనందంగా పండుగ చేసుకో. లిల్లీ, ఆ పిలు లిల్లీ.